గురుగారు, వాతాపి గణపతిం భజే అనే ఈ కీర్తనలో గణపతిని ఎన్ని రీతులలో కీర్తించారు? వాతాపి గణపతిం భజే, ఇది ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారు రచించినటువంటి కీర్తన. హంసధ్వని రాగంలో ఆ మహానుభావుడు రాసినటువంటిది. ఇది లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన. వాతాపి గణపతిం భజే అంటే వాతాపిగా ఉన్నటువంటి గణపతి దేవుణ్ణి నేను భజే సేవిస్తున్నాను. అంటే ఇక్కడ వాతాపి అంటే ఏమిటన్న దగ్గర మన వాళ్ళు కొంత చర్చ చేశారు. మొట్టమొదటి సమాధానం మనం చెప్పుకుందాం. రకరకాల సమన్వయాలు ఉన్నాయి. అగస్త్యుడు అనేటువంటి వాడు ఈ వాతాపి ఇల్వలులు అనేటువంటి సోదరులిద్దరూ కూడా అరణ్య మార్గంలో పూర్వకాలంలో దారిన వస్తున్నటువంటి వాళ్ళని మారు వేషాలలో బ్రాహ్మణ వేషాలు ధరించి, అయ్యా మీరు ఈ పూట మా ఇంట్లో భోజనం స్వీకరించాలి అని చెప్పి ఆ ఇల్వలుడు ఏం చేసేవాడంటే ఈ వాతాపిని, వాళ్ళు రాక్షసులు కాబట్టి మాయ కాబట్టి వీడిని మాంసం కింద చేసేసి ఆ చక్కటి పదార్థం కింద మార్చేసేవాడు. ఆ బ్రాహ్మణులు పాపం చక్కగా భోజనం చేసేవారు. ఈ వాతాపిని లోపలికి తీసుకునేవారు. తీసుకున్న తర్వాత ఆ ఇల్వలుడు ఏం చేసేవాడంటే వాతాపి రారా అనేవాడు. వీళ్ళ పొట్టని పాపం చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేసేవాడు. పొట్టను ఎప్పుడైతే చీల్చుకున్నాడో వాడు చనిపోయేవారు. చనిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళు భుజించేసేవారు. ఇది పాపం ఆ రాక్షసులు చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి అడ్డుకట్ట వేయాలి అని చెప్పి అగస్త్యుడు అనేటువంటి మహాముని, ఎందుకంటే ఆయన సముద్రాన్ని పానం చేసినటువంటి వాడు, దేవతా కార్య నిమిత్తం సముద్రంలో ఎక్కడో అట్టడుగున రాక్షసులు దాక్కొని ఉంటే, అయ్యా కొంచెం మీరు మాకు సహాయం చేయాలి, ఆ సముద్రం నీరు మొత్తం తాగేయండి అంటే వెంటనే సముద్రం మొత్తం తాగిపడేసేట మహానుభావుడు. అంత గొప్పవాడు, మామూలు వాడు కాదు ఆయన. ఆయన్ని వీళ్ళు వెళ్ళి శరణు వేడారు. అయ్యా మేము ఇలా వెళ్తుంటే వాళ్ళు అలా చేస్తున్నారని, నేను చేస్తాగా దీనికి తగిన చికిత్స అన్నాడు. అందరు బ్రాహ్మణులు లాంటి వాడే ఈ అగస్త్యుడు అనుకున్నారు. భోజనానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ వాతాపిని చక్కటి పదార్థం కింద, అంటే వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థం కింద మార్చారు. లోపల తిన్నాడు. అందరిలాగే అగస్త్యుడు కూడా ఆ వాతాపిని భోంచేశాడు. చేసిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఇట్లా అనుకున్నట్ట. అలా అనుకున్న వెంటనే జీర్ణం జీర్ణం అంటే ఇక వాడు బయటికి రావడానికి, వాడేమో ఇల్వలుడు ఇదివరకు పిలిచినట్టుగానే వాతాపి బయటికి రారా, వాతాపి బయటికి రారా అంటున్నట్ట. ఈయన వెంటనే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, లోపల వీడు సమసిపోయాడు. ఆ రకంగా వాతాపి యొక్క చరిత్రని పోగొట్టాడు. అలాంటి వాతాపి యొక్క చరిత్రని, అవశేషాలని మిగల్చకుండా చేసినటువంటి మహామహిమాన్వితుడైనటువంటి అగస్త్యుడి చేత కొలవబడినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వాతాపి గణపతి అని పేరుతోటి పిలిచారు అని ఒక సమన్వయం. ఇది వాతాపికి సంబంధించింది. ఇంకొక సమన్వయం ఏం చెప్తారంటే వాతం పిబతి ఇది వాతాపి. వాతం, వాతం అని అంటే గాలి. గాలిని పిబతి, పి అనేటువంటిది ఏంటంటే పిబతి అంటే తాగువాడు. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు శ్రీ విద్యోపాసకులు ఏం చెప్తారంటే దీన్ని మూలాధార క్షేత్ర స్థితం, వాతాపి గణపతి భజేలో ఒక మాట వస్తుంది, మూలాధార క్షేత్రం. ఈ బొడ్డు దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడ ఉంటాట ఈ గణపతి. ఆయన్ని సహస్రారం ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, దాన్ని వాయువు అంటారు. ఈ వాయువుని పైకి పంపించాలి. ఈ వాయువుని పైకి పంపించే కార్యక్రమంలో ఆ గణపతిని కొలుస్తున్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళం కూడా మనం మరణించేటువంటి సమయంలో కొంతమంది కళ్ళల్లో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది, కొంతమంది నోరు తెరుచుకొని ప్రాణం పోతుంది. అట్లా కాకుండా అలా వెళ్తే వాళ్ళు జన్మనెత్తవలసి ఉంటుంది. అందువల్ల సహస్రారం, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకోవాలి, గాలి అలా పైకి వెళ్ళిపోవాలి. ఈ వాతాపిని ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో ఆ ఉపాసన చేస్తూ ఉంటే ఈ వాతాపి, వాతం పిబతి, దాన్ని పైకి ఎగదన్నుతుంది. కాబట్టి అటువంటి గణపతి నిన్ను నేను సేవిస్తున్నాను, మళ్ళీ నాకు జన్మ రాకుండా నువ్వు చెయ్యి, ఈ గాలిని సహస్రారం ద్వారా నా జన్మాంతంలో అలా పంపించు నువ్వు పైకి అని స్వామిని వేడుకుంటూ వాతాపి గణపతి అని ఇంకొక సమన్వయం చేశారు. మొత్తానికి
లోకంలో జీర్ణం ఇప్పటికీ కూడా కొంతమంది సంప్రదాయం తెలిసినటువంటి తల్లులు ఇప్పటికీ కూడా జీర్ణం వాతాపి జీర్ణం అని పసిబిడ్డలకు అన్నం పెట్టిన తర్వాత అంటూ ఉంటారు. ఈ రకంగా వాతాపి గణపతి లోకంలో నిలిచిపోయాడు.